చెప్పండి బ్రదర్, మీరేం చెప్తున్నారు? అన్న నేనేమంటున్నా, ఇప్పుడు మా ఫ్రెండ్ చెప్పిండు కరెక్టే కదా. ఇప్పుడు కోర్టుకు రండి, కోర్టులో ఏసీ గారు అటెండ్ అయితే మా కేసులో దమ్ము లేకపోతే మమ్మల్ని ఓడగొట్టండి. మేము ఓడిపోతే నెక్స్ట్ ఏదైనా ప్రిపేర్ అవుతాం, అంతే కదా. మేము నెక్స్ట్ ఏదైనా ప్రిపేర్ అవుతాం. ఇక్కడ ఏదైతే వీళ్ళు ధర్నా నిరసన చెప్పే లోపలనే పోలీసులు కూడా ఇక్కడ రావడం జరిగింది. అటు ఒకసారి మరికొంతమందిని అడిగి మాట్లాడి తెలిసిన ప్రయత్నం అయితే చెప్తాం. చెప్పండి brother, ఏంది మీకు అన్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు? ఇప్పుడు ఏం లేదన్నా, ఇప్పుడు నాకు 122 మార్కులు వచ్చినాయి. నాకు 122 మార్కులు వచ్చినా కూడా నాకు జాబ్ ఇవ్వలేదు. ఏం చేసిందంటే ఇది ఏమంటారు, ఈ టీఎస్ఎస్పీ పోస్టులు అనేది 5010 పోస్టులు ఉన్నాయి. అయితే వాళ్ళు ఏం చేసిండ్రంటే అది స్టేట్ వైజ్ పోస్టు. ఆ స్టేట్ వైజ్ పోస్ట్ ఏం చేసిండ్రంటే వాళ్ళు ఈసారి కొత్తగా CD1 CD2 ఉత్తర తెలంగాణకి కొన్ని, దక్షిణ తెలంగాణ కూడా కానీ చెప్పిండ్రు. సరేలే అని చెప్పి మేము దానికి అగ్రి ఏం చేసినామంటే ఓకే అని చెప్పి ఈవెంట్స్ అయిపోయి ఎగ్జర్సైజ్ అంతా అయిపోయిన తర్వాత ఏం చేసిండ్రంటే మా ఈ రిజల్ట్ ఇచ్చేటప్పుడు ఎట్లా చేసిండ్రంటే ఈ పోస్టులను కూడా డిస్ట్రిక్ట్ వైజ్ ఇచ్చిండ్రు అన్నట్టు. అరే డిస్ట్రిక్ట్ వైజ్ ఎందుకు ఇస్తారు? ఎక్కడ ఏమంటారు సివిల్ ఏఆర్ పోస్టులు అది జిల్లా వైజ్ ఇస్తారు. ఎందుకంటే ఇది కూడా దీన్ని జిల్లా వైజ్ చేసిండ్రు. ఇది దాన్ని జిల్లా వైజ్ చేయడం వలన జనాభా ఎక్కడ ఉంటే అక్కడ ఎక్కువ పోస్టులు పెంచారు, జనాభా ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ పోస్టులు తగ్గించారు. అయితే ఇప్పుడు మా సైడ్ ఏమైందంటే మాది నారాయణపేట డిస్టిక్, మాకు 122 మార్కులు వచ్చినాయి. అయినా నాకు ఎందుకంటే అక్కడ 123 కట్ అయింది. ఈ హైదరాబాద్ లో 50, 60, 70 మార్కుల వాళ్ళకి జాబ్ ఇచ్చారు. వీళ్ళకి ఎందుకు జాబ్ ఇచ్చారంటే ఇక్కడ జనాభా ఎక్కువ మంది ఉన్నారు కానీ దీనికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. మా సైడ్ ఏముంటుంది అంటే ఇదే గవర్నమెంట్ జాబ్లు నమ్ముకుని ఉంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళకు ఏముంటుంది అంటే ఇక్కడ కంపెనీలు ఉంటాయి చేసుకోవడానికి, ఆఫీసులు ఉంటాయి చేసుకోవడానికి, ఇంకా వేరే ఉంటాయి సోర్స్. మాకు ఏం లేవు, ఎందుకంటే మాకు ఏమున్నా ఒక గవర్నమెంట్ జాబ్ తప్ప ఏం లేదు. ఇదే మాకు ప్యాషన్ అనుకొని ఇన్ని రోజుల తిరుగుతున్నాము. నాకు 122 మార్కులు వచ్చినా కూడా నాకు జాబ్ రాలేదు. ఇక్కడ 50, 60 మార్కుల జాబ్లు వచ్చినవి. మాకు న్యాయం చేయమని చెప్పి మేము కోర్టులో కేసు వేస్తే ఆ కోర్టులో కేసు వేసినాము. ఇప్పటి వరకు 24 సార్లు వాయిదాల మీద వాయిదా. ఎందుకు? ఏజ్ రావట్లేదు వాయిదా. ఇట్లా 24 సార్లు అవుతుంది. మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని ఏంటంటే కనీసం మన కోర్టులో ఓడగొడితేనా మేము వెళ్ళిపోతాం, వేరే దానికన్నా ప్రిపేర్ అవుతాం. అక్కడ కోర్టులేమో అక్కడ ఓడగొట్టట్లేదు, ఇక్కడనేమో మమ్మల్ని ఏమో చేస్తామని చేస్తలేరు. బల్మూరి వెంకటన్న మాకు చేస్తాను 100 సార్లు చెప్పిండన్న, చేస్తాను ఇంతవరకు లేదు. ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు ట్రైనింగ్ పోయిన వాళ్ళు, ట్రైనింగ్ పోయి కూడా ఇక్కడ 5 నెలలు అవుతుంది. ఇంకా మిగతా ఇప్పుడు ఒక 4 నెలలు బయటకు వస్తారు. మాకు ఎప్పుడు పంపిస్తారు చెప్పు? మా బతుకులు ఏం చేయలేదు చెప్పు? ఏం చేయలేదు. మా బతుకులు అర్థం కాక పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నాం అన్న. ఏం చేయలేదు అర్థం అవుతుంది. అండగా ఉంటాం, మీరు ధర్నాలు చేయని అవసరం లేదు, మంత్రులకు ఎమ్మెల్యేలకు చెప్పుకోండి అన్నారు కదా. చెప్పిండన్నా అక్కడ రేవంత్ రెడ్డి అన్న మాట అన్నాడు. అయితే మేము ఏం చేసినాము, ఎమ్మెల్యేలకు ఫోన్ చేసినామన్నా. ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తే ఎమ్మెల్యేలు ఏమంటుంటారు తెలుసా? సీఎం ఫైనల్ అంటుంటారు. సీఎం సార్ కొంచెం పంపించట్లేదు. సార్ ఏమంటున్నాడు అంటే లేదు బాబు మీరు అందరూ ఏం చేయండి, మీ ఎమ్మెల్యేలు మీ కాన్స్టిట్యూన్సీలో ఉన్న వాళ్ళని కలవండి అంటున్నాడు. వాళ్ళని కలవడానికి వదిలేము సీఎం ఫైనల్ అంటున్నారు. మేము అక్కడ పోవాలి అర్థం అవుతలేదు, ఇక్కడ పోవాలి అర్థం అవుతలేదు. ఏం చేయాలి అర్థం కాక రోడ్ల మీద తిరుగుతున్నాం. ఏం చేయాలి అర్థం అవుతలేదు. ఏం లేదు. మా ఇప్పుడు జియో పార్ట్ 6ని సవరించి మాయాసటోళ్లకు ఏదైనా కానీ మాకు, ఎందుకంటే ఆల్రెడీ పోస్టులు మిగిలినాయి, 842 పోస్టులు మిగిలినవంట. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా ఒక 1000 వాడుకుంటాం. ఒక 840కి ఒక 200, 300 పోస్టులు కలిపి ఒక 1000 మందికి న్యాయం చేస్తే మేము అందరం కూడా బాగుపడతాం కదా. ఏమంటారు, మాది కూడా మహబూబ్ నగర్ డిస్టిక్ అన్న, మాది కూడా మామనాడు డిస్టిక్. మా అందరినీ దయచూస్తారని కోరుకుంటున్నాం అన్న. మహబూబ్నగర్ డిస్టిక్. అవును. సొంత జిల్లా వాళ్ళకే న్యాయం చేయలేకపోతాను. ఏం చేస్తాం చెప్పు? చేస్తాడని అంటే మన ముఖ్యమంత్రి మనకు చేస్తాడని ఒక ఎంతో నమ్మకంతో ఉన్నాం, కానీ ఏం చేస్తాడో ఏమో అర్థమైతలేదు అన్న. లాస్ట్కు చచ్చిపోవాలని అనిపిస్తుంది. ఏం చేయాలి అర్థమైతలేదు. మళ్ళీ ఏం చేయలేదు చెప్పు? ఏం చేయాలని అర్థమైతలేదు కదా. ఇప్పుడు ఎక్కువ మార్కులు వచ్చినా కూడా వీడికి ఆల్రెడీ 10 మంది చనిపోయినారు. ఇప్పుడు ఎక్కువ మార్కులు వచ్చినా కూడా జాబ్ రానప్పుడు ఇక మళ్ళీసారి ప్రిపేర్ అయితే కూడా మళ్ళీ ఇంకా ఎన్ని జీవోలు చేస్తారు. ఇప్పుడు ఈ జీవో వల్ల ఇలా కూడా కొట్టిండ్రు. మళ్ళీ ఇంతకంటే ఎక్కువ మార్కులు వచ్చినా కూడా అప్పుడు ఇంకేం జీవోలు తెచ్చి మమ్మల్ని ఏం చేస్తారు? ఏమన్నా భయం అవుతుందన్న. ఏం చేయాలి? సదగా బుద్ధి అవుతుంది. బుక్ ముందు వేస్తే కూడా సదగ బుద్ధి అవుతలేదు. ఏం చేయాలి అర్థం అవుతలేదు. ఆరోగ్యం కూడా బాగాలేక జ్వరం వచ్చి హాస్పిటల్ పోటీ తిరుగుకుంటా ఆల్రెడీ ఇప్పుడు పేషెంట్ లాగా అయినా. ఏం చేయాలి చెప్పు?